చంద్రబాబు గారు అదానికి భారీ జలక్కిచ్చేందుకు సిద్ధమయ్యారని, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అదానీతో కుదుర్చుకున్నటువంటి ఈ విద్యుత్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరిగేలాగా చంద్రబాబు గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో డెఫినెట్గా అంటే ఇది చాలా దుర్మార్గం. ఇది ఇప్పుడు అదానీ కూడా ఈ పొజిషన్కి వచ్చినప్పుడు కూడా ఇటువంటి చిల్లర వ్యవహారాల్లో తోల్చడం, ఇటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడితోటి మరి అంటగాగడం అనేది కూడా చాలా దురదృష్టకరం ఇది. సో ఏదేమైనా ఇప్పుడు గుజరాత్కి ₹1.99 నువ్వు సప్లై చేస్తూ అదే ₹2.49 అనే దాంట్లో అంతరం ఏముంది? ఈవెన్ సామాన్యుడికి కూడా ఈజీగా అర్థమవుతుంది దీంట్లో ఏదో మొతలబ్బు ఉందన్నట్టు, అంతే కదా. సో ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరం అండి. ఇప్పుడు అదానీ అనేవాడు ఒకప్పుడు ఓన్లీ సర్వైవల్ కోసం బిజినెస్ చేశాడు. అంటే మీ దగ్గర అప్పు తీసుకుని నాకు కట్టడం, నా దగ్గర అప్పు తీసుకుని మీకు కట్టడం, అలా ఇంకొకటి దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ నాకు ఇవ్వడం. సో ఓన్లీ సర్వైవల్. అంటే ఇతనికి ఒక పెద్దగా అసెట్స్ కానీ ల్యాండ్ బ్యాంక్ కానీ ఒక పెద్ద ఏమి ఉండేది కాదు. కేవలం ఏంటంటే ఆ గుజరాతీ సముదాయం వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని బ్యాంకులు బురిడీలు కొట్టి ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని చెప్పి చేయడమే చూశారు. మీరు ఎన్ని లక్షల కోట్ల అప్పులో కూడా చూశారు కదా. సో ఏదేమైనా అదానీ ఈ రోజున ఈ పరిస్థితిలో ఉన్నాడు అంటే మీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు, అది ఎవరి కారణం ఉన్నది అందరికీ తెలుసు. అది మళ్ళీ పదే పదే మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఇప్పుడు అదానీ అనేవాడు ఒక పారాసైట్ లాంటివాడు అండి. అంటే ఒక పరాన్న జీవి ఆడు. ఇప్పుడు టాటాను తీసుకోండి, ఈవెన్ రిలయన్స్ తీసుకోండి, మహీంద్రాస్ తీసుకోండి, గోద్రేజ్ తీసుకోండి, యూ కాల్ ఎనీ కార్పొరేట్ సెక్టర్, వాళ్ళు ఎవ్వరు కూడా మ్యాక్సిమం 99.9% ప్రభుత్వంతో వ్యాపారాలు చేయరు. ప్రభుత్వానికి వాళ్ళకి సంబంధం ఉండదు. ఏదో ఒక ప్రోడక్ట్ డెవలప్మెంటు, ఒక టెక్నాలజీ బేస్డ్, లేకపోతే అలా రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అదానీని తీసుకోండి, సోలార్ గవర్నమెంట్తో సంబంధం, సీపోర్ట్స్ గవర్నమెంట్తో సంబంధం, ఎయిర్పోర్ట్స్ గవర్నమెంట్తో సంబంధం, అలాగే ఈ పవరు ట్రాన్స్మిషన్ ఇవన్నీ కూడా గవర్నమెంట్తో సంబంధం. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? గవర్నమెంటు పవరు ఎవరి దగ్గర అయితే ఉందో, ఎవడి యొక్క అండదండలు ఉన్నాయో ఆ ద్వారానే గ్రో చేయడం అనేది అదాని. ఇది జగమెరిగిన సత్యం. ఇది దీంట్లో ఏం సందేహం లేదు. ఈ గత కొంతకాలంగా, ఒక దశాబ్ద కాలంగా ఒక పార్టీ అధికారంలో ఉండగా అంచెలంచెలుగా ఈ స్థితికి అదానీ వచ్చాడంటే, ప్లస్ తను చేస్తున్న వ్యాపారాలని బేరీజ్ చేసి చూసుకుంటే తన గ్రోత్ ఎలా వచ్చింది, తన వెనకాల ఉన్న గాడ్ ఫాదర్ ఎవడు, తనకి ఎవరు అండదండలు పుష్కలా ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరికి ప్రస్ఫుటంగా తెలిసిన విషయమే. సో ఈ రోజున మనం మీరు ఏదో మీడియా ముందు కూర్చొని గొడ్డలు దించుకోవడం వేస్ట్ ఇది. సో మొన్నటి వరకు కూడా పుంకాలుగా ఆ యొక్క ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా అదేమైందో మనం చూసాం. అతను చెప్పింది ఏం తప్పు కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో కానీ ఈ రోజున స్వయంగా యుఎస్ గవర్నమెంటే దీని మీద ఆరోపణ చేస్తుంది. ఇప్పుడు మన ఇండియాలో లాగా మన రాజకీయ నాయకుల్లాగా, లేకపోతే మన రాజకీయ వ్యవస్థలాగా, మన చట్టాలలాగా వాళ్ళు మన ఇన్వెస్టర్లని గాలికి వదిలేరు. సో ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రులు ఉన్నట్టు అనగా అవకాశం వచ్చినప్పుడు కత్తులు దూచుకుని కేవలం మీడియా ముందు, లేకపోతే కేవలం పేపర్లో చూసి మనం అబ్బా వీళ్ళు అసలు ఎదురు పడితే నరుక్కుంటారేమో అనుకుంటాం. కానీ వాళ్ళకు ఉన్న వెనకాల ఇంటర్నల్ లింక్స్ వేరేగా ఉంటాయి మన వ్యవస్థలో, మన రాజకీయ వ్యవస్థలో. బట్ ఇక్కడ మీరు తీసుకుంటే అమెరికా అలా కాదు. అమెరికా విల్ ప్రొటెక్ట్ దేర్ రైట్స్. ఇన్వెస్టర్స్ యొక్క రైట్స్, ఇన్వెస్టర్ యొక్క మనీకి వాల్యూ ఇస్తారు. ప్లస్ ఇతను కంపెనీ అక్కడ లిస్టింగ్ అయింది. ప్లస్ అక్కడి నుంచి 17,000 కోట్ల రూపాయలు అతను ఫండ్స్ తెచ్చుకున్నాడు ఇక్కడికి. సో కాబట్టి అమెరికన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒక విజన్ ఉంటుంది. సో మన ఇన్వెస్టర్ల డబ్బులు ఎటు వెళ్తుంది, ఎటు పోతుంది, ఏం జరుగుతుందని ప్రతిదీ ఉంటుంది. ఆ దిశగా వాళ్ళు చేసిన చర్యల్లోనే ఈ రోజున ఈ ఏదైతే ఇప్పుడు మనకు వచ్చిన స్కామ్ ఉందో బయటకు వచ్చింది. సో కాబట్టి మరి నిజంగా అదానీ మీద చర్యలు ఉంటాయా? నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు కెన్యా గవర్నమెంట్. ఈ విషయం బయటకు వచ్చిన ఎమ్మటే వాళ్ళు పార్లమెంట్ మీటింగ్ పెట్టి, ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఇమీడియట్గా $700 బిలియన్ యొక్క అగ్రిమెంట్, 2 మేజర్ ప్రాజెక్ట్స్
ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకో ప్రాజెక్టు ఇమీడియట్గా క్యాన్సిల్ చేశారు. చిన్న కంట్రీ ఇసి రాతలు పడేశారు. మరి ఆ గట్స్ మన కంట్రీకి ఉన్నాయా? ఆ గట్స్ మన ప్రభుత్వం చేస్తుందా? చూడాలి, వెయిట్ చేయాలి. రెండోది హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి గారు. 100 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడతారని చెప్పి అతను ఇచ్చిన చెక్ని విరాళాన్ని వాపస్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్గా దానికి దీనికి సంబంధం లేదు, ఆ స్కామ్కి సంబంధం లేదు. అతను తన దగ్గర ఉన్న మంచి మనీ ఇస్తున్నాడు అతను. అయినా సరే అంటే ఎంత విజ్ఞతతో ఆలోచిస్తున్నాడో రేవంత్ గారు చూడండి. సో చూద్దాం. అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు సింహభాగం ఆయనకే వెళ్ళింది. జరిగిన 2000 చిల్లర కోట్ల కుంభకోణంలో మిగతా 4 రాష్ట్రాలకి 279 కోట్లు అవుతే ఆన్ అండ్ యావరేజ్ చేసుకుంటే కూడా సో ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత వచ్చిందండి? 50 కోట్లు చిల్లరే. ఇది అక్కడున్న అధిపతులకి ఎవరికి ఇచ్చాడో మనకు అనవసరం. ఆ రాష్ట్ర అధిపతులకి ఇచ్చాడా లేకపోతే ఎవరికి ఇచ్చాడా అనవసరం. 50 కోట్లు చిల్లరే వాళ్ళకున్న షేర్. బట్ ఇతను 1750 కోట్లు. ఏదైతే ఈ రోజున రాష్ట్రానికి ఒక అంతుపట్టని రోగంలాగా, ఒక వింత వైరస్ లాగా పీడిస్తున్నాడో రాష్ట్రాన్ని ఇతను, ఇప్పుడు ఈ ఉమ్మడి ప్రభుత్వానికి ఒక గొప్ప ఛాన్స్ వచ్చింది. దీన్ని యూటిలైజ్ చేసుకునే శక్తి ఉందా? యూటిలైజ్ చేసుకుంటారా? నిజంగా ఇప్పుడు దీన్ని ప్రూవ్ అయితే అక్కడ FBI అక్కడ ప్రూవ్ చేసి అన్నీ అవుతే కూడా దీని మీద మరి చర్యలు ఎలా ఉంటాయి? లేదు ఇప్పుడు ఆ రోజున జరిగిన ఏదైతే జరిగిన ఒప్పందాల గురించి ఆ రోజున ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యాపుల కేసు అసలు మీటింగ్ పెట్టి దంచి ఆతలు పడేసాడు అతను. ఇంత నష్టపోయింది, ఇన్ని లక్షల కోట్లు, 1,50,000 కోట్లు నష్టం వచ్చేసింది ఆంధ్రాకి, ఆంధ్రాని సర్వనాశనం చేసేస్తున్నాడు, అది ఇది మన ప్రజల సొమ్ము అంతా పోతుందని చెప్పి. మరి ఆ రోజున ఆ ఎలక్షన్ ముందు ఉన్న స్ఫూర్తి, ఆ ఆవేశం అది ఈ రోజున వీళ్ళ దగ్గర ఉందా? ఏం చేస్తారు? సో ప్లస్ అక్కడ అదానిని సేవ్ చేస్తే ఇతను సేవ్ చేసినట్టే, అదానిని ఫ్రేమ్ చేస్తే ఇతను ఫ్రేమ్ చేసినట్టే. చూద్దాం. ఈ 360 డిగ్రీలు లేకపోతే 400 డిగ్రీస్ వాళ్ళు చెప్పినట్టుగా కాకుండా అసలు ఇది నిజంగానే చర్యలు తీసుకుంటారా? ఈ ఒప్పందాలను క్యాన్సిల్ చేస్తారా? మరి దీంట్లో ఎవరు అండదండలతో అవుతే ఈ రోజున ఒక మహావృక్షంగా బయలుదేరాడో, చిన్న వానపాము లాంటి ఒక అదాని ఈ రోజున ఆనకొండగా తయారయ్యాడో ప్రపంచానికి తెలుసు, మీకు నాకు కాదు. సో లాస్ట్ టైం కూడా మీకు మలేషియా నుంచి 35,000 కోట్ల రూపాయలు రూటింగ్ అయింది చెప్పి షేర్ మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయింది, కాసేపు స్తంభించిపోయింది. అదాని షేర్స్ ఈ విధంగా పడిపోవడం ఒక్కసారి కాదు, ఈ మధ్యకాలంలో ఇది 4-5 సార్లు జరిగింది. ఈ విధంగా ఇది 20 నుంచి 25% షేర్లు పడిపోవడం, పతనం అయిపోవడం. మళ్ళీ మసిపూసి మారేడుకే చేస్తున్నారు. ఇదేదో దేశం మీద జరుగుతున్న దాడి అంటున్నారు, ఇదేదో హిందువుల మీద జరుగుతున్న దాడి అంటున్నారు. నాకైతే అర్థం అవ్వట్లేదు. ఒక కార్పొరేట్ సెక్టర్లో ఉన్నవాడు ఒక అవినీతి వచ్చినప్పుడు దాన్ని నిరూపించుకోవాలని బాధ్యత అవుతుంది. ఆ దేశం మీద దాడి ఎలాగవుతుంది? ఇప్పుడు ఈ రోజున ఇతను LICని బలి చేసేసాడు. LICలో ఉన్న మేజర్ అమౌంట్ అంతా కూడా ఇతని దగ్గర ఇన్వెస్ట్ చేశారు. అలాగే SBI ఫండ్స్ అన్నీ కూడా ఇతని దగ్గరే ఉన్నాయి. సో కాబట్టి దీనివల్ల సెట్ బ్యాక్ అవుతే చాలా పెద్దగానే ఉంటుంది యాక్షన్ ఉంటే. సో మిగతా రంగాలు కూడా కుదేలైపోతాయి. సో మరి అంత చిత్తశుద్ధితోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయా, యాక్షన్ తీసుకుంటారా అన్నది నిజంగానే నా మదిలో అవుతే ఇది పెద్ద ఒక క్వశ్చన్గానే ఉంది. ఓకే సార్, చూద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డిని ఫ్రేమ్ చేయాలి అంటే అదానిని ఫ్రేమ్ చేయాలి. అదానిని ఫ్రేమ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఫ్రేమ్ అవుతాడు. లేదు జగన్మోహన్ రెడ్డిని కాపాడాలనుకుంటే అదానిని కాపాడాలి, అదానిని కాపాడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడాలి. సో ఇది ఒక చాలా క్లిష్టమైన పరిస్థితి. సో మరి ఈ విషయంలో ఉమ్మడి ప్రభుత్వం ఎలా చేస్తుందో తెలియదు, అలాగే కేంద్రంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కూడా ఏ విధంగా చేస్తుందో తెలియదు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇప్పటికే అతన్ని చాలా సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. రకరకాల అదుశక్తులు అతన్ని కాపాడుతున్నాయి. ఈ రోజున అంత పెద్ద గ్రోత్, అంత ఇది రావడానికి ఈ రోజున ఎక్కడ చూసినా సరే ఇప్పుడు జీవికే వాళ్ళు ఎంతో లాభసాటిగా చేస్తున్న వ్యాపారం బాంబే ఎయిర్పోర్ట్. అటువంటి ఎయిర్పోర్ట్ని ఏ విధంగా అతని దగ్గర నుంచి లాగేసుకున్నారో చూసాం. అలాగే మన నవయుగ గ్రూపు కృష్ణపట్నం వాడరేవని ఆ పోర్ట్ని లాభాల్లో బ్రహ్మాండంగా వాళ్ళు అంత కష్టపడి డెవలప్ చేస్తే దాన్ని ఏ విధంగా లాక్కున్నారో మనం చూసాం. అలాగే ఇంకొక రాజుగారికి సంబంధించిన పోర్టు దుగ్గరాజపట్నం పోర్ట్, అది రూపాయి కూడా అప్పు లేని పోర్ట్, అది దాన్ని లాగేసుకున్నారు.
ఈ విధంగా అదానీ తన కన్ను పడిన ప్రతి దాన్ని కూడా తన హస్తగతం చేసుకున్నాడంటే మరి ఒక అదృశ్య శక్తి లేకుండా ఇదంతా కారణం కాదు. మరి అదే విధంగా లాక్కోవాలనుకుంటే మరి మిగతా ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా లాక్కోవాలి కదా. వాళ్ళందరూ ఎందుకు లాక్కోలేకపోతున్నారు, వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే ఇతనికి ఫేవరిజం ఎక్కడుంది అన్నది ప్రపంచానికి తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. సో నిజంగా మరి చిత్తశుద్ధి, మేము చాలా నిజాయితీ పరులం, మేము రూపాయి చాలా సింపుల్ లైఫ్, మేము అన్యాయం చేయము, అక్రమాలు చేయము, మేము ఎవరి దగ్గర కూడా రూపాయి లంచం తీసుకోమని చెప్పి చాలా శుద్ధులు చెప్తూ ఉంటారు పెద్దలు. మరి సో ఆ పెద్దలు వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకునే టైము, దేశభక్తి నిరూపించుకునే టైం ఆసన్నమైంది. కాబట్టి అదానీని శిక్షిస్తారా, రక్షిస్తారా అన్నది ఆ కాలమే సమాధానం చెప్పాలి. సో వీ విల్ వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.